నమస్తే అండి. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. ఆ విషయం మీకు థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమై ఉంటుంది. మనమైతే ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాము. మా ఆవు మొన్న శనివారం సాయంత్రం ఈనిందండి. ఒంగోలు జాతికి చెందిన పెయ్య దూడ పుట్టింది. మా జాన్వికి ఫోన్ చేసి దూడ పుట్టిందని చెబితే ఏం పేరు పెడదాం పిన్ని అని అడిగింది. నేను 2 పేర్లు చెబితే పూర్ణిక అనే పేరుని ఫైనల్ చేసింది. పూర్ణిక మట్టి తినకూడదని తాటి ఆకులు కోసుకువచ్చి బుట్టాలానండి. నేను నిలువుగా 6 అడ్డంగా 6 ఆకులు తీసుకుని ముందు చేపలా అల్లుకోవాలి. తర్వాత వాటిని బుట్టలా అల్లుకోవాలి. నేను షూట్ చేసిన వీడియోలో ఎలా అల్లాను అన్నది క్లియర్గా కనిపించట్లేదు, అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. మీలో ఎవరికైనా బుట్ట అల్లడం క్లియర్గా స్టెప్ బై స్టెప్ కావాలంటే కామెంట్ చేయండి. క్లియర్గా అర్థమయ్యేలా ఫుల్ వీడియో షూట్ చేసి పెడతాను. ఇప్పుడే వీడియోని క్లియర్గా షూట్ చేయాల్సింది, కానీ వీడియో తీయడానికి ఎవరూ లేరని ఫోన్ని ఒక ప్లేస్లో సెట్ చేసి షూట్ చేయడం వల్ల నేను అల్లినది క్లియర్గా కనిపించట్లేదు. ఇప్పుడంటే ఈ బుట్టలు ఫ్రూట్స్ అమ్మే వాళ్ళ దగ్గర, చేపలు అమ్మే వాళ్ళ దగ్గర మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఇంట్లోని వంటకి అవసరమయ్యే సరుకులు అంటే ఉప్పు, పప్పులు వేసుకోవడానికి, క్యారేజ్ పెట్టుకోవడానికి ఈ బుట్టలనే ఉపయోగించేవారంట. నేను 9th క్లాస్ చదివేటప్పుడు మా తాతయ్య దగ్గర ఈ బుట్టలు అల్లడం నేర్చుకున్నాను. వీటిని 2 రకాలుగా నేర్పించారు మా తాతయ్య. అంతేకాకుండా బుట్ట పై భాగంలో సమానంగా వచ్చింది కదా, అలా కాకుండా జిగ్జాగ్లో అల్లడం కూడా నేర్పించారు. అల్లడం పూర్తయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఆకులను కట్ చేసుకుంటే కొంచెం నీట్గా కనిపిస్తుంది. అంతేనండి, బుట్ట రెడీ అయిపోయింది. ఊపిరి పీల్చడానికి, వదలడానికి ఆకుల మధ్యలో ఉన్న గ్యాప్స్ ఉపయోగపడతాయి. పూర్ణికకి కడతాం కాబట్టి గుచ్చుకోకుండా ఉండాలని సమానంగా అల్లాను. కోసిన పువ్వులను వేయడానికి నేను ఈ బుట్టలనే ఉపయోగిస్తాను. నేను ఎక్కువగా జిగ్జాగ్ టైప్లోనే బుట్టలను అల్లుకుంటాను. మా నాన్నగారు పూర్ణిక మూతికి ఈ బుట్టని కట్టేశారు. ఇలా బుట్టను కట్టడం వల్ల దూడలు మట్టి తినకుండా ఉంటాయి. మనం ఇలా కట్టకపోతే అవి మట్టిని తినేస్తాయి. అంతేకాకుండా వాటి కడుపులో నులిపురుగులు పెరిగి బలహీనంగా తయారవుతాయి. ఇంత చిన్న దూడకి అప్పుడే తాడుతో కట్టడం ఇష్టం లేకపోయినా అలా కట్టకపోతే వాహనాలకు అడ్డంగా వెళ్తాయని కట్టేశాము. అసలే అవి చెంగును పరుగులు పెడతాయి. వాటిని పట్టుకునేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి, లేదంటే అవి వెనుక కాళ్ళతో తన్నుతాయి. మేము ఫస్ట్ డే పాలు పూర్ణికకే వదిలేసాము. ఆ పాలు తాగడం వల్ల దూడలకి న్యాచురల్ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. పూర్ణిక కంటే ముందు పుట్టిన దూడకి సురభి అని పేరు పెట్టుకున్నాము. మా సురభి పుట్టినప్పటి ఫొటోస్ లాస్ట్లో యాడ్ చేస్తాను, చూడండి. మా నాన్నగారు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఫోన్ చేసి అన్నం తిన్నావా అని అడగరు. సురభికి గడ్డి వేసావా, నీళ్లు పెట్టావా అని అడుగుతారు. నాకంటే సురభినే ఎక్కువ అని సరదాగా మా నాన్నగారితో గొడవపడుతూ ఉంటాను. నీకు ఆకలేస్తే అన్నం పెట్టుకుని తింటావు, కానీ అవి అలా తినలేవు కదా అని మా నాన్నగారు అంటారు. మా జాన్వి సురభి కలిసి దిగిన ఫొటోస్ అండి ఇవి. సురభి దగ్గరికి వెళ్ళాలంటే అసలు ఏమాత్రం భయపడరు మా జాన్వి లాస్వీలు.